దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం వాక్య ధ్యానముగా లేవికాండము 19వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. అంటే మనం దేవుడి కొరకు ఏమన్నా పనులు చేస్తున్నట్లయితే, లేకపోతే మనము భక్తి కనుక చేస్తున్నట్లయితే, మనం చేసే పన్నే మనం భక్తి అంటాం. కాబట్టి మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే దేవునికి అంగీకరింపబడినట్లుగా అర్పింపాలంట. అర్పించే విధానము దేవునికి అంగీకరింపబడే విధంగా ఉండాలి. అర్పించే పద్ధతి దేవుడికి అంగీకరింపబడేటట్లు ఉండాలి. అలాగే అర్పించేది కూడా దేవుడికి అంగీకరింపబడేటట్లు చూసుకోవాలి మనం. సో మనం ఏం అర్పిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే అర్పించే విధానం ఎలా ఉన్నది కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మరి కయ్యూని హేబోలు విషయంలో మనకి చాలా క్లియర్గా తెలుసు. అక్కడ మరి కయ్యూని గారు ఎందుకు రిజెక్ట్ కాబడ్డాడు, హేబేల్ది ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే అక్కడ అర్పించే విధానము, అర్పించే వస్తువులు, ఆ రెండు అక్కడ మెయిన్ థింగ్గా మనం చూడొచ్చు. ఒకటేమో అర్పించే వస్తువులు అంటే అర్పించే ఐటెం, దేవునికి అర్పించే పని లేకపోతే చేసే పని ఏదైతే ఉందో అది ఒకటి, ఆ చేసే పని ఆ యొక్క రీతి కూడా ఇంకొకటి, ఆ చేసే విధానం కూడా ఇంకొకటి. ఆ రెండు రిజెక్ట్ చేయబడ్డాయి. ఎందుకంటే కయీన్ గారికి మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మనసు తెలియదు కావచ్చు ఆయనకి మేబీ. ఎందుకంటే ఆయన మరి తనకున్న ఫలాలను తీసుకొచ్చి ఇచ్చాడే కానీ నేను దేవునికి ఇది కాదు, ఈ యొక్క వెజిటేబుల్స్ కాదు, నేను దేవునికి దేవునికి ఎక్కువగా నేను మంచి మాంసం ఇది నేను బలిగా ఇవ్వాలని చెప్పేసి ఆయన అలా అనుకోలేదు. సో అర్పించే ఆ యొక్క వస్తువు ఏంటో దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు. రెండోది అంటే అర్పించే పని కూడా మరి ఆ వస్తువులను సరే అర్పించే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఆ యొక్క టమాటాలో వంకాయలో ఏదో తీసుకొచ్చి దేవుడికి అర్పించేటప్పుడు కూడా అక్కడ రాయబడలేదు శ్రేష్టమైన టమాటా తీసుకొచ్చాడు, శ్రేష్టమైన వంకాయ తీసుకొచ్చాడు. అంటే అర్పించే విధానం కూడా ఆయన కరెక్ట్గా లేదు. కానీ హేబేల్ గారు ఏం చేశారంటే శ్రేష్టమైనది, కొవ్వు పట్టినది, డాగు మచ్చలేని ఒక గొర్రెని తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లు సో మనం ఒకవేళ మనము కనుక మన జీవితాల్లో కూడా దేవునికి ఏమైనా భక్తి చేస్తున్నప్పుడు ఆ చేసే పని మరి దేవుడికి అంగీకరింపబడినట్లుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాక్యం బాగా చదివినప్పుడు వాక్యం మనకు నేను చెప్తుంది ఇదే దేవుడికి అంగీకరింపబడే పనే కాదా అని. రెండవది అంగీకరింపు పని అయితే కనుక ఆ చేసే పద్ధతి కూడా దేవుడి యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి మనకు బోధిస్తుంది. అది ఏ విధంగా మనం చేసుకోవాలి, ఏ విధంగా మనం దేవునికి అర్పించాలి అర్పణ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం చేసే భక్తిలో ప్రార్థన అవ్వచ్చు, బైబిల్ చదవడం అవ్వచ్చు, ఫాస్టింగ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా మనం బైబిల్ చదవడమే తీసుకుందాం. బైబిల్ చదివే పద్ధతి ఉంటుంది, బైబిల్ని చదవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ బదులు ఈ యొక్క చాలా బుక్స్ ఉంటాయి బయట, ఆ బుక్స్ చదవడం చాలా మంచిదే, తప్పంటలేదు. పెద్ద పెద్ద సేవకులు, దైవజనులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని రాసిన బుక్స్, లేకపోతే వేరే బుక్స్ ఏవైతే ఆత్మీయంగా బలపడడానికి వాక్యాలన్నీ ఒక ప్రసంగం లాగుండే బుక్స్, ఇవన్నీ చదవడం మంచిదే. కానీ వీటన్నిటికన్నా ముందు నువ్వు చదవాల్సింది అంటే బైబిల్ చదవాలి. ముందు బైబిల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బైబిల్ చదివిన తర్వాత ఆ రోజు ఇవి చదువుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అవన్నీ బైబిల్ చదవకుండా ఇవన్నీ చదువుతూ అనుకుంటారు నేను బైబిల్ చదువుతున్నాను, నేను రోజు దేవుడిని ఫాలో అవుతున్నాను, దేవుడు చెప్పినట్టు నేను రోజు వాక్యాన్ని పాటిస్తున్నానని అనుకుంటారు. కానీ అది అపోహ. ఎందుకంటే డైరెక్ట్గా బైబిల్ చదవాల్సింది ఎవరైనా కానీ. డైరెక్ట్గా బైబిల్ చదివినప్పుడే నీకు ఆ యొక్క డైరెక్ట్ వచనాలన్నీ నీ మైండ్లోకి ఎక్కుతాయి. అప్పుడే యేసు ప్రభు వారు ఎలా అయితే సాతాను వచ్చి వాక్యాల ద్వారా భ్రమపరచడం చూసినప్పుడు దేవుడు కూడా వాక్యాలతోనే మళ్ళీ సాతాన్ని మరి ఎదిరించాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎదిరించగలగాలంటే డైరెక్ట్గా బైబిల్ చదవాలి. సో బైబిల్ చదవకుండా వేరే పుస్తకాలు చదవడం తప్పు. రెండవది అంటే వేరే చదవకుండా ఆ పుస్తకాలు చదవడం తప్పు. ఇది చదువుతూ అవి చదివితే మంచిది. అవి చదవడం ఒకవేళ బైబిల్ అవి చదవకపోయినా నో ప్రాబ్లం, కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. అదొకటి అనమాట. సో అది దేవుడికి అంగీకరింపబడినట్లు దాన్ని ధ్యానించాలి. మరి అది సరే బైబిల్ చదువుతున్నాం బాగానే ఉంది, మరి ఎట్లా చదువుతున్నాం? ఏదో తూతుమంత్రంగా ఒక అధ్యాయం చదివేసి లేకపోతే ఒక వచనం చదివేసి ఏసే నీకే వందలని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈ పని చేస్తారు. జాబ్కి వెళ్ళే ముందు ఒక 1-2 సెకండ్స్ ఆ యొక్క వాక్యాన్ని ఊరికి అట్లా జస్ట్ క్యాలెండర్లో ఉంటాయి వాక్యాలు, యెహోవా నిన్ను కాపాడును గాక అని ఆ వాక్యం చదివేసి వెళ్ళిపోతారు. అది బైబిల్ చదివినట్టు కాదండి. అది బైబిల్లో వాక్యం అయి ఉండొచ్చు, కానీ అది బైబిల్ చదివే పద్ధతి కాదు. పద్ధతులు కూడా దేవుడు చూస్తాడు. ఆ పద్ధతి కూడా దేవుడికి అంగీకరింపబడే పద్ధతిగా ఉండాలి. కూర్చోవాలి, ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి, పాటలు పాడాలి, దేవునికి స్తుతించాలి దేవుడిని. ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నా దగ్గరికి ఇగో నేను వాక్యం చదవబోతున్నాను, నువ్వే నాకు బోధించు అని నువ్వు దేవుడిని పరిశుద్ధాత్మకి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు వాక్యం చదివేటప్పుడు ప్రతి ఒక్క వచనాన్ని ఇది వెరీ ఇంపార్టెంట్ వచనం, ఖచ్చితంగా దీని నుంచి ఏదో దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అన్న విధంగా ప్రతి ఒక్క వచనాన్ని చక్కగా చదువుకుంటూ వెళ్ళాలి. అలా ఒక అధ్యాయం నువ్వు చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రార్థన చేయాలి. విన్న వాక్యం నా నుంచి బయటకు వెళ్ళిపోకుండా దేవా నువ్వు నన్ను కాపాడి నా బ్రెయిన్లో పెట్టమని
నువ్వు మళ్ళీ ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఇది దేవుడు అంగీకరించే పద్ధతి. ఇలా దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని ఏదో తూతు మంత్రంగా ఏదో బైబిల్లో ఉన్న వాక్యాన్ని డైరెక్ట్గా చదివేసి, లేదా వెళ్తూ బైబిల్ ర్యాండమ్గా ఓపెన్ చేసి ఏదైనా వాక్యం ఒక్కటి చదివేసి వెళ్ళిపోతే అది దేవుడు అంగీకరింపబడే పద్ధతి కాదు. దేవుడు దాన్ని అంగీకరించడు. ఇలాంటి వారినే దేవుడు అక్రమమైన వారులారా నా ఎదురు నుంచి వెళ్ళండి అంటే, అదేంటి దేవుడు నేను మీ కొరకు అది చేసి ఇది చేసి, నేను రోజు పొద్దున్న లేవగానే జాబ్కి వెళ్తా అసలు వాక్యం చదివేవాడిని, అసలు పొద్దున్న లేవగానే ఒక వచ్చిన చదివేసుకొని అప్పుడే లేచేవాడిని అని అంటే, దేవుడు అంటాడు అక్రమం చేయవారులారా, నేను అంగీకరింపబడే విధంగా మీరు చేయలేదు. మీరు చేశారు కాదంటలేదు, కానీ నేను అంగీకరించే విధంగా మీరు చేయలేదు అని చెప్పి ఆ వాక్యం విషయంలో. సో ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ గుర్తుంచుకోండి, మీరు ఎంతమంది ఇలా చేస్తున్నారు బైబిల్ చదవడం. ఏదో బైబిల్ చదవడం అంటే తూతు మంత్రంగా ఒక వచనం చూసి వెళ్తున్నారా, జాగ్రత్త, ఖచ్చితంగా హెవెన్ మిస్ అయిపోతారు. రెండోది ఏంటంటే నరకానికి వెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క చదివే పద్ధతిలో మీరు మార్పులు తెచ్చుకోవాలి, చదివేది మీరు మార్పులు తెచ్చుకోవాలి. అలాగే మరి ఈరోజు మరి వాక్యం గురించి అలా చెప్పాను. ఇంకొకటి ఏముంటాయి మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో మూడు ఇంపార్టెంట్ కదా, ప్రేయర్, వాక్యం చదవడం, ఫాస్టింగ్ చేయడం. ప్రేయర్ కూడా చాలామంది తూతు మంత్రంగా ఏదో ఒక 1-2 మినిట్స్లో ముగిచ్చేస్తారు. అది కాదు ప్రార్థన అనేది. ప్రార్థన అనేది నీ గురించి నువ్వు చేసుకోవడం, ఇతరుల గురించి కూడా నువ్వు చేయాలి. అన్ని చిన్న పాయింట్స్ కూడా నువ్వు యాడ్ చేసి చేయాలి. అది నీ వ్యక్తిగత ప్రార్థన. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన అనేది కొంచెం లాంగే ఉండాలి. అరౌండ్ 3 మినిట్స్ 4 మినిట్స్ 5 మినిట్స్ కన్నా ఎక్కువే ఉండాలి నీ వ్యక్తిగత ప్రార్థన అనేది. మిగతా సందర్భాల్లో నువ్వు బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయానుకూలంగా నువ్వు ప్రార్థనలు చేయాలి, కానీ నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అనేది ఎప్పుడైనా కానీ చాలా లెంత్గానే ఉండాలి. మరి ఇంకొకటి ఏంది మనము చెప్పుకుంది, ఫాస్టింగ్ విషయంలో కూడా మనం సేమ్ ఇలానే ఒకవేళ మనం అప్లై చేస్తే, మీరు యెహోవాకు ఉపవాసము చేయనప్పుడు అది అంగీకరింపబడినట్లుగా ఉండవలను. సో ఉపవాసం కూడా దేవుడికి అంగీకరింపబడను. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ 40 days లెంట్స్లో ఏంటని, దేవుడు ఏం చెప్పాడని ఆ రోజు మాటల్లో ఏం చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. మీరు శారీరక సంబంధమైన ఉపవాసాలు కాదు, నేను ఆత్మ సంబంధమైన ఉపవాసాలు కోరుకుంటున్నాను. అలాగే ఉపవాసం అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఆ రోజు ఎలా టైం అనేది దేవుడికి ఇవ్వాలి. టైం అనేది దేవుడికి ఇవ్వకుండా నేను ఉపవాసాలు ఉన్నాయని చెప్పేసి ఊరంతా తిరుగుతూ, ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ, లేకపోతే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో నీ మనసు అంతా పెడుతూ ఉండి నేను ఉపవాసం ఉన్నా అంటే అది ఉపవాసం కాదు. అది దేవుడికి అంగీకరించబడే ఉపవాసం కాదు. దానివల్ల మీ ఆత్మీయ స్థితి మెరుగుపడటం కాదు కదా, ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు, ఆత్మీయ గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు, మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోలేరు, మీ ఆత్మస్థితి అంత లోతుకు పడిపోయింది. కాబట్టి దేవుడికి అంగీకరించబడే విధంగా మన భక్తి ఉండాలి, మన ప్రార్థనలు ఉండాలి, మన వాక్యం చదివే విధానం ఉండాలి, చదివే విధానం ఉండాలి. అలాగే మన ఉపవాసం కూడా అలా ఉంటుంది. దేవుడికి చిన్న వాక్యం దీవించిన కాక చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి అన్న మారండి. టైం దొరకట్లేదని మాత్రం మీరు నాకు చెప్పొద్దు. ఎందుకంటే మనకి చాలా టైం ఉంటుంది. చాలా టైం ఉంది కాబట్టి కదా యూట్యూబ్ ఇలా అంటాం, ఫేస్బుక్ ఇలా అంటూ ఉంటాం ఏళ్ళతో. అట్లా అంటూ గంట కూడా గడిచిపోద్ది. జాబ్ నుంచి రాగానే సెల్ ఫోన్ పట్టుకుంటాం, ఇలా అంటూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి ఆ జోక్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఏదో ఒక డైలాగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని చూసుకుంటే టైం ఎంత స్పెండ్ చేస్తున్నాం తెలుసా. మరి అదే నువ్వు దేవుడిని కనుక ప్రార్థన చేస్తే దేవుడిని జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఆ వర్క్ నుంచి రాగానే ఫస్ట్ స్నానం చేసి ఇంకా దేవుళ్ళో ఫస్ట్ నేను దేవుళ్ళో 1 గంట గడపాలయ్యా, తర్వాత ఏదైనా కానీ, తర్వాత తిండి, తర్వాత ఏదైనా కానీ అనుకుంటే కనుక, ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకుంటే కనుక నువ్వు బాగుపడతావు, ఆత్మీయంగా బలపడగలుగుతావు, క్రమంగా ఉంటావు, దేవుడికి అంగీకరించే విధంగా నువ్వు భక్తి చేయగలుగుతావు. లేకపోతే నువ్వు చేసేదంతా వ్యర్థమే. నువ్వేదో చేస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు చేసే అంత వ్యర్థం కింద వచ్చేస్తుంది. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన ఆమేన్.